మామిడికాయ కారం పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నువ్వులు, అన్నం, నూనె, పల్లిపప్పులు, పచ్చిమిర్చి, ఇంగువ, మెంతులు, తాలింపు దినుసులు, కరివేపాకు. మామిడికాయ కారం పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దానిలోనే దాల్చిన చెక్క, అనాస పువ్వు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత దానిలో ఎండుమిర్చి వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, పల్లిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, మామిడికాయ తురుము, సరిపడంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ లో అన్నం వేసి మనం ముందుగా రెడీ చేసిన మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, శ్రావణ శుక్రవారం స్పెషల్ మామిడికాయ కారం పులిహోర రెడీ.